నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే హాఫ్ బాయిల్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలనేసి చెప్పడానికి వచ్చానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఓన్లీ కారం, సాల్ట్, గుడ్లు. చూసారు కదా గుడ్లు అంటే అన్ని గుడ్లు ఉన్నాయి కానీ అన్ని ఆమ్లెట్లు వేయం. జస్ట్ మనం ఒక గుడ్డుతోనే ఆమ్లెట్ వేసుకుంటాం. ఇక ఆయిల్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ చెప్పడం మర్చిపోయాను. చూడండి ఆయిల్ ఇది ఎలా ఉందా, ఆయిల్ ఇలా వేసుకొని చూసారు కదా ఆయిల్. పెనం ఆల్రెడీ మనం వెలిగించాం అన్నమాట స్టవ్, దానివల్ల పెనం అలాగైపోయింది. దానికోసం మీరు ఏం కంగారు పడవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఈ గుడ్డు ఉంది కదా, గుడ్ని ఇలా బ్రేక్ చేసుకొని అంతే ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనం చెప్పుకున్నాం కదా ముందుగా, ఇది కారం మనం రోకలా వేసి దంచుతారు కదా ఆ కారం అనమాట. ఇది మిల్లినాడించిన కారం కాదు. మిల్లినాడించిన కారం మెత్తగా ఉంటుంది. ఇది రోడ్డు దంచడం వల్ల కారం ఇలా ఉందన్నమాట. చూడండి దీన్ని చిన్నది ఇలా వేసుకోవాలన్నమాట. చూసారు కదా కారం పొడి. మరీ ఎక్కువ వేసుకున్నారనుకో మంట వచ్చేస్తుంది, తక్కువ వేసుకోవాలి. ఇది సాల్ట్ అనమాట, కొంచెం సాల్ట్, మరీ ఎక్కువ కాదు, సాల్ట్ మాత్రం చాలా తక్కువ వేసుకోండి. ఓకే, అది పాలు ఈ విధంగా వేసుకోవాలి ఆమ్లెట్. ఓన్లీ ఫర్ హాఫ్ బాయిల్ ఆమ్లెట్. హాఫ్ బాయిల్ అంటే చూడండి, ఈ కొన ఉంది కదా, కొన కరగదు కానీ చిన్నది. ఎందుకంటే కొంతమంది ఇలా తినడానికి కూడా ఆశయపడతారు కాబట్టి నేను ఇలా చేశాను అనమాట. ఓకే, హాఫ్ బాయిల్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. కట్ చేసి